నెక్స్ట్ మేజర్ డెవలప్‌మెంట్ ఏంటి? ఇదంతా అయిన తర్వాత గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ అంటున్నారు. మా పబ్లిక్ సంగతి ఏంటి అనేదండి. పబ్లిక్ ఏంటి? హౌసింగ్. హౌసింగ్‌లో ఏంటి? మేజర్ ఎవరు? ఫార్మర్స్, ఎల్‌పిఎస్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్, ప్లాట్స్ అదంతా 5, 6 సెక్టర్‌లో చేస్తున్నారు. ఏది లేఅవుట్స్, టెండర్స్ ఫ్లోట్ చేశారు. మీరు ఇంకో షాకింగ్ ఫ్యాక్టర్ 1500 కిలోమీటర్ల రోడ్స్ ఉంటాయి. ఆ 5 జోన్స్‌లో లేఅవుట్స్‌లో ఇంటర్నల్ రోడ్స్ లెంగ్త్ మెజర్ చేసి 1500 కిలోమీటర్ లెంగ్త్ ఆఫ్ ద రోడ్స్‌కి టెండర్స్ ఫైనలైజ్ అయిపోయినాయి. కాంట్రాక్ట్స్ ఇష్యూడ్. కానీ ప్లీజ్ ఇక్కడే మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. లేఅవుట్స్ డెవలప్ చేయాలంటే దానికి యాక్సెస్ ఉండే గ్రిడ్ ఫార్మేషన్ మేజర్ రోడ్స్ అయిపోవాలి. మీరు పొలంలో ఇల్లు కట్టుకున్నారనుకోండి, పొలంలో ఇల్లు కట్టుకుంటే ఎట్లా చేరతారు? ట్రాఫిక్ మొత్తం ఎట్లా వస్తది? మేజర్ పబ్లిక్ ఎట్లా వస్తారు? రారు. కాబట్టి నా అప్పీలు ఫార్మర్స్, రైతు సోదరులు కంగారు పడొద్దు. ఎందుకంటే మొన్న చూసిన దాన్ని బట్టి ఏంటంటే టెండర్స్ అన్ని ఇష్యూ చేశారు. చిన్నగా వర్క్స్ బిగించేస్తున్నారు కాబట్టి ఈ మేజర్ గ్రిడ్ ఫార్మేషన్ ఒక లెవెల్‌కొచ్చిన తర్వాత దాని కనెక్టివిటీ మీ లేఅవుట్‌కి కనెక్ట్ అయిన తర్వాత ఆటోమేటికల్లీ మీ లేఅవుట్ వర్క్ అనేది ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్‌గా ఉంటది. అండ్ 1500 కిలోమీటర్లు. సో, అదొకటి. సెకండు ప్రైవేట్ హౌసింగ్ ఎంకరేజ్ చేయడానికి హ్యాపీ నెస్ట్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ గవర్నమెంటే టేకప్ చేసింది. ఎందుకు చేశారు? అమరావతిలో హౌసింగ్ ప్రాబ్లమ్ లేకుండా గవర్నమెంటే ఇనిషియేటివ్ తీసుకుంది. అంటే గవర్నమెంటే కడతదని కాదు. గవర్నమెంట్ ఒక దారి చూపిస్తే ప్రైవేట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫాలో అవుతారని. హ్యాపీనెస్ట్ అనేది ప్రపంచంలో రికార్డ్ చేసింది. బుకింగ్స్ ఓపెన్ చేసిన 26 నిమిషాల్లో టోటల్ 2000 ఫ్లాట్స్ ఆర్ సోల్డ్. ఇట్స్ ఎ రికార్డ్ ఆఫ్ ఇండియా. ఇంతవరకు జరగల. కానీ బ్యాడ్ లక్ లాస్ట్ గవర్నమెంట్ దాని మీద అట్లాగే కూర్చొని హ్యాపీగా దే హావ్ కిల్డ్ ద ఎంటైర్ థింగ్. పోయేదెవళ్ళు పబ్లికే. 2000 మంది బుక్ చేసినోళ్ళే దెబ్బతిన్నారు. కానీ గుడ్ న్యూస్ ఈస్ ఎంటైర్ థింగ్ ఈజ్ బ్యాక్ ఇంటూ యాక్షన్. ద పైలింగ్ వర్క్ అయిపోయింది. నౌ వాట్ ఐ అండర్‌స్టాండ్ మొన్న ఎళ్లి చూసొచ్చాం. చూస్తే టార్గెట్ ఏం చెప్తున్నారు? 2 సంవత్సరాల్లో మొత్తం కంప్లీట్ అవుతుంది. దాదాపు 2000 ఫ్లాట్స్ రిలీజ్ అవుతాయి. 2000 ఫ్లాట్స్ అంటే అర్థం ఏంటి? 2000 ఇంటూ 4 8000 మంది పబ్లిక్ అంటే కామన్ పబ్లిక్. 8000 మంది కామన్ పబ్లిక్ ఉంటే దానికి ఈక్వలెంట్ 8000 మంది సపోర్ట్ స్టాఫ్ డిపార్ట్మెంటల్ స్టోరనో, ఎంటర్‌టైన్‌మెంటో లేకపోతే షాప్సో లేకపోతే లైబ్రరీసు, హాస్టల్సు ఇది అంటే 8000 మంది జనం ఉంటే దానికి ఈక్వలెంట్ జనం తయారవుతారు అక్కడ. వేరే సపోర్ట్ స్టాఫ్. అంటే 16,000 మంది పబ్లిక్ ఓన్లీ ఔట్ ఆఫ్ 1 కాంప్లెక్స్. ఇమాజిన్ ఈ ఎల్‌పిఎస్ ఫ్లాట్స్ అని చెప్పాను. ప్లాట్లు అని చెప్పాను. 500 గజాలు, 1000 గజాలు కొంతమందికి 5000 గజాలు ఉన్నోళ్ళున్నారు. కొంతమంది 4000 ఉన్నారు. కొంతమంది 10,000 గజాలు ప్లాట్లు ఉన్న రైతులున్నారు. వాళ్ళకి ఆ ప్లాట్లు వచ్చిన తర్వాత విత్ కనెక్టివిటీ 4 లేన్, 6 లేన్ యాక్సెస్ ఉండి కనెక్టివిటీ ఉన్న తర్వాత హెవోక్ ఇట్ విల్ క్రియేట్. ఎందుకంటే నాలాంటి డెవలపర్స్ లేకపోతే వేరియస్ డెవలపర్స్ వాట్ దే విల్ డూ టోటల్‌గా లైనప్ అయిపోతారు మొత్తం. ఏది క్యూ కడతారు. ఇది కడతానికి. ఇప్పుడు హ్యాపీనెస్ట్ అయితే ఎట్లా వచ్చిందో 14 ఎకరాలు వచ్చింది. అట్లాంటి 2 ఎకరాలు, 4 ఎకరాలు, 10 ఎకరాల్లో బీనైపోతాయి. బీనైన తర్వాత అదొక వెల్లువలాగా మొత్తం అపార్ట్మెంట్స్ కల్చర్ స్టార్ట్ అయిపోతుంది. అపార్ట్మెంట్స్‌తో పాటు షాపింగ్ మాల్సు, షాపింగ్ కాంప్లెక్సెస్, కమర్షియల్ బిల్డింగ్స్ టోటల్ ఎంటైర్ హంగామా విల్ స్టార్ట్. అది మనాళ్ళు తెలుసుకోవాల్సింది. ఏది రిలేటెడ్. నెక్స్ట్ మేజర్ ఫ్యాక్టర్ ఇదంతా మనం అనుకున్నాం గదా! ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ క్వెషన్ ఇదంతా బాగానే ఉంది మీరు చెప్పింది. కానీ అక్కడ ఫెసిలిటీస్ చదువుకోవడానికి ఇది జనాలుంటారు. వాళ్ళు చదువుకోవడానికి ఏంటి?